నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ప్రధాన్ ఆవాస్ యోజన కింద 11.56 లక్షల ఇళ్ల ఇవ్వాలని కేంద్రానికి. తీవ్ర ఉత్కంఠంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి. న్యూరో ప్రాగ్నోస్టేషన్ పరీక్షలు చేయనున్న వైద్యులు. జనసేనల అధికార ప్రతినిధుల కమిటీ రద్దు. పార్టీ తరఫున డిబేట్లకు మాట్లాడొద్దంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. వందే మాతరంను అవమానిస్తే ఇకపై శిక్ష. రాజ్యసభలో బిల్లు ఆమోదం. జాతీయ గేయం వందే మాతరం గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ నెల 24వ తేదీన ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఇవాళ సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. ఇకపై వందే మాతరాన్ని అవమానించినా లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా దాన్ని చట్ట ప్రకారం నేరంగా పరిగణించేలాగా చట్టం చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఈ పర్యటనలో భాగంగా పీసీసీ కోఆర్డినేటర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ హైదరాబాద్ బయలుదేరారు.
బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతుంది. గడిచిన 72 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు పూర్తి కావడంతో ఈ రోజు డాక్టర్లు న్యూరో ప్రాగ్నోస్టికేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కంటి పాపల స్పందన, నొప్పి శబ్దాలకు మెదడు ఏ మేరకు స్పందిస్తుందనేది పరిశీలించనున్నారు. అలాగే స్వతంత్రంగా శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని కూడా పరీక్షించనున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయన మెదడు కోలుకునే అవకాశాలపై కుటుంబ సభ్యులకు వైద్యులు పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్, ఐసీయూ సపోర్ట్ తో బీపీ, శ్వాసను కంట్రోల్ చేస్తున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ సుదీర్ఘకాలం అవసరమని భావిస్తే గొంతు భాగంలో చిన్న రంధ్రం చేసే అంశంపై కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పెద్ద ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రికి భారీగా తరలి వస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఓ కీలక పరిణామం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సంస్థాగత వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధికార ప్రతినిధులు కమిటీని పూర్తిగా రద్దు చేసినట్లుగా సమాచారం. కొత్త కమిటీలు ఏర్పాటు చేసే వరకు పార్టీ తరపున ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయొద్దని, మీడియా ముందుకు పార్టీకి ప్రాతినిధ్యం వహించొద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక దీంతో జనసేనలో ఏం జరగబోతుంది, ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ. థ్యాంక్ యూ మనీషా. ఏపీ రాజకీయాల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల వల్ల కొత్త నిర్ణయాలు సిద్ధమవుతున్నాయని, కూటమి వైసీపీ రాజకీయాల కొత్త లెక్కల తెర మీదకి కూడా వస్తున్నాయని, ఇదే సమయంలో జనసేన కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం వరుసగా కమిటీల నియామకం పైన స్వయంగా కసరత్తు చేస్తున్నారని, కాగా తాజాగా పవన్ పార్టీలో ముఖ్య విభాగాలను వారిని తృప్తి పరిస్థితి తీసుకున్న నిర్ణయం కూడా రాష్ట్ర రాజకీయంగా ఆసక్తిగా మారుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిప్యూటీ సీఎం జనసేన పవన్ పార్టీ బలోపేతం పైన కూడా ఫోకస్ చేసినట్టు కూడా ఉంది. ఇటీవల ప్రకాశం, నెల్లూరు జిల్లా కమిటీలు కూడా రద్దు చేసిన పవన్ పూర్తి స్థాయి పక్షాలను చేసినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు కోసం కేడర్కే బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంటు వారీగా కమిటీలు ప్రకటించారు. ఈ కసరత్తును పవన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వాయిస్ వినిపిస్తున్న 26 మంది అధికార ప్రతినిధులు వారి బాధ్యతల నుంచి కూడా తప్పించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఏపీ నుంచి 14 మంది అధికార ప్రతినిధులు బాధ్యతలు ఉన్నారు, వాళ్ళు కూడా తప్పించినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాగా పార్టీ తాజా ఆదేశాల్లో కూడా కీలక అంశాలు కూడా స్పష్టం చేశారు. అంటే నూతన కమిటీ ప్రకటించే వరకు కూడా ఎవరు టీవీ డిబేట్ లో కానీ పాల్గొనకూడదని ఆదేశించినట్టు కూడా సమాచారం. అదే విధంగా నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎటువంటి ప్రకటనలు కానీ మీడియా ముందు కానీ చర్చల్లో కూడా పాల్గొరాదని కూడా చూసినట్టు కూడా తెలుస్తుంది. త్వరలో అధికార ప్రతినిధులు కొత్త జాబితాని పార్టీ అధినేత్రం ఖరారు చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక నిర్ణయాలు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు కూడా సమాచారం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే స్థానిక ఎన్నికల నాటికి నుంచి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయడంతో పాటు కొత్త వారితో వ్యూహాత్మకంగా ప్రణాళికలతో బరిలో దిగినట్టు కూడా పవన్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే స్థానిక సంస్థలు కూడా వస్తున్నాయి. త్వరలో జనసేన పార్టీ కూడా బలం పుంజుకోవాలని కూడా తెలుస్తుంది. అంటే పార్టీలు కూడా కొత్త చేరికలు కూడా ఉంటాయని కూడా తెలుస్తుంది సమాచారం. ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కానీ లేకపోతే వేరే కొత్త ముఖాలు కానీ లేకపోతే రాజకీయ ప్రముఖులు కానీ ఎవరినైనా సరే జనసేనలో చేర్చుకొని స్థానిక సంస్థలు గట్టిగా పట్టు సాధించాలని కూడా రాష్ట్రంలో జనసేన కూడా కూటమి ప్రభుత్వం రెండో దానితో కూడా పట్టు సాధించాలని కూడా, అంటే టీడీపీ కన్నా ఎక్కువ పట్టు సాధించాలి. కొన్ని కార్పొరేషన్లు కానీ కొన్ని మున్సిపాలిటీ కానీ కొన్ని పంచాయతీలు కూడా ఎక్కువ గెలిచేటట్టు కూడా ఈ కమిటీలు రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా కూడా సంస్థలు కూడా ఇంకా సెప్టెంబర్ కానీ అక్టోబర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అంటే నిన్న చంద్రబాబు నాయుడు కూడా అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా త్వరలో స్థానిక సంస్థలు కూడా జరుగుతాయని కూడా ప్రకటించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలోనే తాజా రాజకీయాల పవన్ కళ్యాణ్ కూడా దీని మీద కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ రాఘవ. తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని బోగాత జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలపాతం నిండుకుండను తలపిస్తూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాత సందర్శనకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రాకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హన్మకొండ నియోజకవర్గంలోని డబ్బాలు ప్రాంతంలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షపు నీరు చేరి గుంతలమయంగా మారిన రోడ్లతో వాహనదారులు బాటాసారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యానికి నిరసనగా నేడు 54వ డివిజన్ వాసులు పెరం గోపీకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన నీటిలోనే వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ రోడ్లన్నీ కూడా ప్రమాదకరంగా ఉండడం వల్ల స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా గానీ పొద్దున్న లేస్తే అందరు పల్లెకి వెళ్ళే వాళ్ళు అందరు కూడా ప్రమాదాలకు బాగా పడుతున్నారు. ఈ పోచమ్మగూడ స్కూల్ గల్లీలో కూడా శంకుస్థాపనలు చేసి నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటికి కూడా ఎలాంటి పనులు కూడా నోచుకోలేదు. పొద్దున స్కూల్ పోవాలన్నా గానీ పనులకు పోవాలన్నా గానీ చాలా అవస్థలో పడుతున్నారు. అడుగున గుంతలే, అడుగు తీసి అడుగు పెడితే గుంతలు ఉన్నాయి. ఈ పోచమ్మకుంట ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పటికైనా గానీ ఈ ప్రభుత్వం యంత్రంగా మేలుకోవాలని చెప్పేసి ఇప్పుడు నగరంలో చిన్నపాటి వర్షానికి రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 32 నెలలు అయినా గానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదనడానికి ఇది ఒక నిదర్శనం. దీనికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి నేను నిరసన తెలియజేస్తూ రహదారుల మీద నాటేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. ఈ వర్షాలతోనైనా గానీ మేల్కొని రేపు వచ్చే వర్షాలలో ఈ వరదలకి ఈ ముంపు ప్రాంతాలకి ఇట్లా అన్న వాటికి కూడా ఆయన చర్యలు కూడా తీసుకోలేదు. ఇవన్నీ ఇక ఏపీలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ద్వారకా తిరుమల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో వరుణ జపం ప్రారంభమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వేద పండితులు 3 రోజుల పాటు ఈ ప్రత్యేక వైదిక క్రతువును నిర్వహించనున్నారు. ఇక రైతాంగ సంక్షేమం, రాష్ట్ర సస్యశ్యామలత కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రతువు ముగింపు సందర్భంగా ఈ నెల 31న స్వామివారికి మహాజలాభిషేకం నిర్వహించనున్నట్లుగా ఈవో వెండ్రా త్రినాథరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆ లఘు పర్జన్య శాంతి విధానంలో చెప్పినటువంటి ఆ మంత్రములన్నీ కూడా ఈ 1292 కలశాలలో ఆవాహన చేసి ఆ స్వామివార్లకు జలాభిషేకము చేయటం జరుగుతున్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని శివాలయాల్లో ఈ వరుణ జపం అన్నది 3 రోజులు జరిపించమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం ధర్మకర్తల సమక్షంలో ప్రారంభించడం జరిగిందండి. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకున్నాం. ఇంచుమించు 100 మంది వరకు వచ్చి స్వామివారికి ఆషాఢం సారి సమర్పించడం జరిగింది. ఈరోజు మొదలుకొని ఆషాఢం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఆషాఢం సారి సమర్పించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక ప్లాన్డ్గా ఏలూరు జిల్లా జిలుగుమిల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బాలరాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన పరిశీలించారు. వంటశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెను అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారంలో కూడిన నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వంటకాల తయారీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు అని అధికారులను హెచ్చరించారు. బాగుంటే పర్లే, బాగుంటుందా ఫుడ్? నిజం చెప్పండి, బాగుంటే పర్లే. తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగ మనవడు జూనియర్ మోహనరంగ హాజరై రక్తదానం చేశారు. ట్రస్ట్ యూత్ అధ్యక్షుడు కొమ్మాన మణిబాబు ఆధ్వర్యంలో సుమారు 40 మంది సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇక కులమతాలకు రాజకీయాలకు అతీతంగా గత 5 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అదిగాక పార్టీ పరంగా నా వరకు నేను కూడా నాకు ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళనండి, మాట్లాడను.
ఏ పార్టీ ఏది అని తేడా లేకుండా అందరూ కుటుంబంలో ఉండి సేవా కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ డొనేషన్ చేయడం అండ్ ఎవరికైనా స్టడీ పరంగా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. నన్ను దీంట్లో తీసుకొచ్చిన రవి గారికి థ్యాంక్ యూ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మన కోరికను మన్నించి మనందరి ఆహ్వానాన్ని మన్నించి 9 గ్రాములు ఇచ్చేసిన జూనియర్ వంగవీటి మోహన్ రంగా గారికి మన అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను వంగవీటి రంగా గారిని రంగా గారిని అవమానించింది మొదలు ఈ రోజు వరకు వంగవీటి శాంతన్ కుమార్ గారితో నా ప్రయాణం. వంగవీటి శాంతన్ కుమార్ గారి తనయుడైన మిక్కీ, అంటే మేము సరదా మిక్కీ అని పిలుస్తాం, వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజున అంటే చాలా నేను రానన్నా నాకు రాజకీయాలకి నేను దూరంగా ఉండను, ఆ రాజకీయాలకి నచ్చదని చెప్తే మేమందరం మా కోరికని అభ్యర్థించి మన్నించి ఇక్కడికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక అభినందనలు ఇంకోసారి తెలుపుకుంటూ, ఎందుకంటే రాజకీయాలు వాళ్ళు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ ఒక పార్టీలో ఉంటే అవతల పార్టీ వ్యక్తులను తిరగటం, ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలో తిరగటం, అంటే రాజకీయాలు కూలిపోయినాయి. రాజకీయాలంటే విరక్తి చెంది మనం చారిటబుల్ ట్రస్ట్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మన చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ ముందుకు నడుస్తుంది. అలాగే ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన నా సోదరుడు బొమ్మన మణిబాబు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. హైదరాబాద్ అంబర్పేట ఓమర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సుల్తాన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలు, భార్యతో ఉన్న వివాదాల కారణంగానే అతడు ఈ దారుణాన్ని కొడిగట్టినట్లుగా సమాచారం. ఆత్మహత్యకు ముందు సుల్తాన్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన భార్య, అత్తమామలపై ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వీడియో ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. हमारे अब्बू फांसी डाल के मर गए। अल्लाह अब्बू जी हमारे दीदी वीडियो दे, फोन दे दीदी। बाद में उसके बाद उसके पेपरा कहा है जमीन के बोल के मैं पूछा तो है पेपरा सेफ है वहाँ पर निजामाबाद में सेफ रखी। मैं यहाँ पर तुम्हारे वहाँ गवाए थे, तुम लोग गुस्से में कुछ तो भी कर दीजिए बोल के मैं ले ला के दे रही बोल के बोले। हर महीना मैं 5 से 6 हज़ार रुपये मेरी बच्ची के अकाउंट में डाला बोल के मेरी बीवी को दिया मैं पोस्ट ऑफिस के अकाउंट में। उसके बाद मेरी बीवी को बुक कहा है जी बच्ची के नाम पे कितने पैसे 4 रुपये डाला भाई। वो ऐसा पैसे वालदा ये अस्मा फरील इमोशनल अत्याचार करना, फुल टार्चर करना मेरे को। హైడ్రా విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన మతలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ బల్బూరు వెంకట్ విరుచుకుపడ్డారు. కేవలం గతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను మాత్రమే హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు భయం పుట్టుకుందో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి పంపించాల్సి వస్తుందని అంటున్న ప్రభుత్వ బల్మూరు వెంకట్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. సో హైడ్రా విషయానికి సంబంధించి కేటీఆర్ కావచ్చు కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా వేట కుక్కలా మారింది. దాని పేరు చెప్పుకొని అడ్డగోలుగా
వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్కి సంబంధించి వసూలు చేస్తున్నారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏం చెప్తారు? 100% హైడ్రా ఈరోజు ఏదైతే రాబందుల లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ ప్రభుత్వ భూముల్ని దోచుకొని తిన్నారో, ప్రభుత్వ చెరువులను ఆక్రమించినరో, అవన్నిటిని కూడా వేట కుక్కల లెక్క ఆ దొంగల వెంటబడి ఈరోజు ప్రభుత్వానికి ఆస్తిని తిరిగి తీసుకొని రావడంలో హైడ్రా పనిచేస్తుంది. నీ లెక్క రాబందుల లెక్క రాక్షసుల లెక్క ఎవరైతే ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తుందో 100% వేట కుక్కల లెక్క కట్టడాల్ని కూలుస్తుంది తప్ప సామాన్యమైన ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం హైడ్రా చేయట్లేదు. ఎక్కడ కూడా ప్రజలు నివసించే ప్రాంతాలని హైడ్రా కూల్చివేస్తలేరు. ఎవరైతే అడ్డగోలుగా ఆక్రమణలు చేసుకొని తప్పుడు నిర్మాణాలను కట్టినరో, పర్మిషన్ లేకుండా కట్టారో, చెరువులను ఆక్రమించారో వాటిని మటుకే హైడ్రా ఈరోజు రికవర్ చేస్తుంది. హైడ్రా వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే ఏదైతే 1,50,000 కోట్ల వర్త్ చేసే విలువైన ప్రభుత్వ భూమిని ఇప్పటికే తిరిగి ప్రభుత్వానికి హైడ్రా తీసుకురావడం జరిగింది. అందులో బతుకమ్మకుంట చెరువు కానీ, నల్ల చెరువు కానీ అనేకమైన చెరువులను కూడా ఇప్పటివరకు హైడ్రా రివైవ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా హైడ్రా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే నిన్న ఏదైతే హైకోర్టు కేవలం రంగనాథ్ గారి పైన ఏదైతే కోర్టుకు ధిక్కరణ కేసుకి సంబంధించి రంగనాథ్ గారిని తొలగించమని సూచించింది తప్ప ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన కానీ, హైడ్రా వ్యవస్థ పనిచేసే విధానం పైన కానీ హైడ్రా కోర్టు ఎక్కడ కూడా కమెంట్స్ చేయలేదు. కానీ దాన్ని తప్పుడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేడీ అండ్ కంపెనీ ఆ రకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి సోదరులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు మంత్రులను కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి కూల్చివేతలు జరగట్లేవు. ముఖ్యంగా టార్గెట్గా హైడ్రా అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా స్వాగతించడం, ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ వస్తే దీన్ని తీసుకెళ్లి మూసిలో కలిపేస్తాం. అదే చెప్తున్న, వాళ్ళు అక్రమంగా దోచుకున్న ఆస్తిని ప్రజలకి తీసుకొని వస్తే అది జీర్ణించుకోలేక, ప్రజలకు ఉపయోగపడే విధంగా తెచ్చే ప్రయత్నం చేస్తే జీర్ణించుకోలేక పిచ్చి వాళ్ళ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు సంబంధించి సోదరుల ఆస్తులపైన FTL బఫర్ జోన్లో అనే ఎవిడెన్సెస్ మీకు ఉంటే దాని రిటర్న్లో కంప్లైంట్ హైడ్రాకి అండి, లేదా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే ప్రొసీజర్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు తప్ప తప్పు ఆరోపణలు ఈ రకంగా చేస్తే ఎవరు కూడా దాన్ని స్వాగతించే పరిస్థితి ఉండదు. ఇంకోటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రధానంగా దీంట్లో 25కు సంబంధించి కూడా పోటీ చేయాలన్నట్టుగా, రాజకీయాల్లోకి యువత రాలన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. దీన్ని యువతను తప్పుదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు కావచ్చు, వైఫల్యాలను ఏదైతే దీన్ని డైవర్షన్ చేసేందుకే ఇట్లాంటి జెన్జెడ్ని రేవంత్ రెడ్డి తీసుకొస్తానని కూడా ఏం చెప్తారు? యువతని ఎవరు కూడా తప్పుదో పట్టించే పరిస్థితి ఉండదు. యువత చాలా విజ్ఞులు, ఆలోచవంతులు, వాస్తవాలు ఏందో అన్నింటినీ ఆలోచించే యువకులు అనేది బిహేవ్ చేస్తారు. యువత పట్ల వాళ్ళకున్న వైఖరి ఆ చిన్న చూపుతోటి వార రకంగా మాట్లాడుతున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రవర్తించే తీరు ఏ రకంగా ఉందో యువత పట్ల, భారతదేశ యువత, తెలంగాణ రాష్ట్ర యువత అవన్నింటినీ గమనిస్తున్నారు. ముందు మీరు యువతకు చేసిన ఒక 12 ఏళ్ల అన్యాయం పట్ల క్షమాపణ చెప్పాలి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడడం వాస్తవం కాదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా యువతని రాజకీయాలకు తీసుకురావాలి, క్రియాశీలక పదవులలో యువత ఉండాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళ జనరేషన్కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఉండాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. గతంలో కూడా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళకే శాసనమండలి సభ్యునిగా నాకు కానీ, అదేవిధంగా 37 ఏళ్ళకే రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అవకాశాలు అనేవి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అనేక కార్పొరేషన్లో కూడా యంగ్స్టర్స్కే కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలోనే నియమించింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము యువతకి పెద్దపీట వేయబోతుంది. విద్యాశాఖ మంత్రిగా చిన్న వయసుకి సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ సమయంలో ఎవరికి ఏ రకమైన హోదా కల్పించాలి, ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలి, తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానిపైన సంపూర్ణ ఆలోచన ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది. ప్రధానంగా హైడ్రాకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. హైడ్రాకి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితులు అన్యాక్రాంతమైన చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాటన్నిటిని కూడా హైడ్రా కాపాడుతూ ఉన్నది. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా హైడ్రా తోటి చాలా వరకు ఏదైతే అక్రమిత భూములకు సంబంధించి కావచ్చు, దీంట్లో పేదలకు ఎలాంటి అన్యాయం జరగలేదు. యువతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన పాత్ర ఇస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో యువతలే కీలక పదవుల్లో ఉన్నట్టుగా కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. పర్సన్ లక్కీస్తో కలిసి హరీష్ అయ్యన్ న్యూస్, హైదరాబాద్.